సకల ఘనత మహిమ ప్రభావములు మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి అనునిత్యము మనందరి యథార్థమైనటువంటి జీవితముల ద్వారా చెందును గాక. ప్రభునామను మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సునిశ్చితమైనటువంటి సున్నతి అనేటువంటి అంశంలోని రెండవ భాగంలో మనమున్నాం. ప్రియులారా, క్రిందటి తరగతిలో ఒక 7 అంశాలని మనము నేర్చుకోవటం లేదా గమనించటం అనేటువంటిది జరిగింది. ఒకటి, సున్నతి అనగా ఏమిటి? రెండవది, సున్నతి నిబంధనకు గుర్తు అని, అలాగే సున్నతి ద్వారా శుద్ధి జరుగుతుంది అని, రక్షణ కలుగుతుంది అని, సున్నతి లేనటువంటి వారితో కలిగినటువంటి వారు భోజనము చేయకూడదు అని, అలాగే వివాహము సున్నతి లేని వారి పిల్లలను చేసుకోకూడదు అని, అలాగే అన్యులైన అలాగే పరదేశులైన సున్నతి చేసుకుంటే సున్నతి కలిగినటువంటి సమాజంలో అనగా దేవుని సమాజంలో చేరుతారు అనేటువంటి విషయాలని మనం గమనించి ఉంటున్నాం. ఇక ఈ దినమున మనం ఆలోచించాల్సినటువంటి విషయము ఏంటి అనంటే, సున్నతికి విశేషమైనటువంటి ప్రాధాన్యము ఏర్పడింది అబ్రహాము తదనంతరం. ముఖ్యంగా మోషే గారు ధర్మశాస్త్రములో రాసి ఇచ్చిన తర్వాత అదొక పరిశుద్ధమైనటువంటి ప్రక్రియగా, ధర్మశాస్త్రములోని ముఖ్యమైనటువంటి నిబంధనగా అది మారిపోయింది. ఆ క్రమంలో సున్నతి అనేటువంటిది ఇశ్రాయేలు సమాజంలో పుట్టినటువంటి మగపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి 8వ దినము వచ్చింది అనంటే ఏది ఏమైనా సరే తప్పనిసరిగా వారు సున్నతి చేయించాలి. ఈ సున్నతి చేసుకున్నటువంటి వారు సరే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ 7 విషయాలలో గొప్ప అర్హత కలిగినటువంటి వారుగా ఉంటున్నప్పటికీ సున్నతి కలిగినటువంటి వీరి యొక్క భావన ఏంటి అంటే, మేము యెహోవా దేవుడుగా కలిగినటువంటి జనాంగము, యెహోవా సైన్యములకు అధిపతి, యెహోవా మాకు తోడు ఉండగా అపాయమేమియు మాకు రాదు, యెహోవా మా శత్రువులందరినీ మట్టు పెడతాడు. సున్నతి కలిగినటువంటి జనాంగమునకు సరిసాటి రాగలిగేటువంటి ప్రజలెవరును, రాజులెవరును లేరు అని భావించేటువంటి వారు. చివరికి అది ఎంత దాకా వెళ్ళింది అని అంటే, క్రిందటి వారములు మనం ఆలకించాం. సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్లలో ఒక అమ్మాయిని సంసోను ప్రేమిస్తే వాళ్ళమ్మ హెచ్చరించింది, సున్నతి లేనటువంటి వారి యొక్క అమ్మాయిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటావా, తగదు అనేటువంటి విధంగా చెప్పింది. సరే, అమ్మ మాట వినకుండా తాను వెళ్ళాడు. చివరికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడ్డాడు. నిజంగా ఇక్కడ ఎంత ఘోరము అనంటే, ఇంచుమించు 25 సంవత్సరాలు అతడు న్యాయాధిపతిగా ఉన్నాడు. మనకు ఎలా కనపడుతుందంటే, ఏదో ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు, అక్కడ ఏదో యుద్ధం చేశాడు, చాలామందిని చంపేశాడు, చివరికి నక్కల తోకలకి నిప్పులు పెట్టి పంట పొలాలని తగులబెట్టాడు,
తర్వాత ఆయన కోరుకున్న అమ్మాయి దక్కకపోయేసరికి వ్యభిచారము చేశాడు. ఆ తర్వాత తెలీలా ఫిలిష్తీయులకి పట్టించింది. వారు బంధించారు, కనుగుడ్లు ఊడబెరికారు, విసురాయి విసురబెట్టారు, అలా శిక్షించారు. చివరికి దేవాలయంలో, వారి దేవాలయంలో పండగ జరుగుతూ ఉంటుండగా 2 పిల్లర్లని ఆనుకొని చేతితో పట్టుకొని దేవునికి ప్రార్థించి వాటిని కదిలిస్తే దేవాలయం అంతా కదిలింది, కూలింది. దానిలో అనేకులు చనిపోయారు. ఇది మాత్రమే మనకు తెలిసినటువంటి విషయం. కానీ 25 సంవత్సరాలు అతడు న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు. ఓకే, అయితే సున్నతి లేనటువంటి అమ్మాయిని వివాహము నువ్వు చేసుకోకూడదు అని అమ్మ చెప్పింది, కానీ వినల. దాని పర్యవసానం అనుభవించాల్సి వచ్చింది ఆయన. అయితే ఇతడు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. ఎవరి దవడ? గాడిద దవడ. ఓకే, చంపేశాడు. అందరిని చంపేసిన తర్వాత ఇక ఎడ కూర్చున్నాడో నిలబడ్డాడో దాహం వేస్తుందట ఆయనకి. చివరికి ఆయనకు అనిపించిందట, ఈ దాహము ఇప్పుడు నీరు కనుక నాకు అందకపోతే నేను చనిపోతాను అన్నంత భయం వేసింది ఆయనకి. భయం వేసి అప్పుడు ఒక మాట అంటున్నాడు. ఎంత బుద్ధిగల మాట అంటున్నాడో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. 15వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత, అంటే ఇప్పటివరకు బాగుంది, ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించాడు. ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన తర్వాత నేను ఇప్పుడు, అంటే ఏదో అంటారు చూడు, ఇంత బ్రతికి చచ్చిపోయినట్టుగా వాళ్ళనేమో అంత వీరత్వంతో, శూరత్వంతో, కండబలం, గుండె బలం, దైవ బలంతో నేను చంపేస్తే ఇప్పుడేమో నిడుచుకలేక నేను చావలసి వస్తున్నదే అని నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, కరెక్టే కదరా అని దేవుడు అక్కడ ఒక నీటి బుగ్గను పుట్టించాడట. ఆయన తాగి తెప్పరిల్లి దేవా స్తోత్రము అన్నాడట. అంటే అక్కడ తండ్రి కొడుకులు బాగానే ఉన్నారు. దేవుడు, సంసోన్ బాగానే ఉన్నారు. ఓకే, బట్ సంసోను నోట వచ్చినటువంటి వర్డ్ ఏంటండి? ఇంత బతికి సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అంటే, సున్నతి లేనటువంటి వారి చేతికి చిక్కిన, వారితో కొట్టబడిన, చంపబడిన ఇశ్రాయేలీలు అది అవమానంగా భావిస్తున్నారు. ఎందుకంటే మా వెనక ఉన్నది ఎవరైనా, వెనక ఉన్నది ఎవరు? అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అధికారము కలిగినటువంటి వాడు, ప్రకృతిని శాసించేటువంటి వాడు కదా, సైన్యములకు అధిపతి. ఎక్కడ పాత నిబంధన అంతా కూడా యెహోవా యొక్క గొప్పతనము, లేదంటే ఈ యుద్ధ ప్రక్రియలో ఆయన వీరత్వము ఏంటి అని చెప్పడానికి వాడిన సందర్భంలో ఏ పదం ఎక్కువగా వాడబడుతుంది? సైన్యములకు అధిపతి అవి యెహోవా. ఏంద్ర ఈ వెనకాల ఇంత సైన్యం ఎక్కడ ఉంది అని చూస్తే ఈగలు, దోమలు
కదా. ఆ, మరి వాటితోటే ప్రపంచాన్ని కదిలించాడు ఆయన. ఓకే, కనుక ఇంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మేము దేవుడు లేనటువంటి జనాంగము అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆఫ్టర్ ఆల్ కదా, ఇంత గొప్ప దేవుడు మాకు ఉండగా అసలు దేవుడే లేనటువంటి జనాంగము మా పట్ల ఆధిపత్యము చేస్తే మమ్మల్ని అవమానపరిచినట్లు కాదు, మా దేవుణ్ణే అవమానపరిచినట్టు. అంటే మా దేవునికే ఇది ఇన్సల్టింగ్, మా దేవునికే ఇది బాధ కలిగించేటువంటిది. గనుక ఈ భక్తులు వీరులైనటువంటి వీళ్ళందరూ దేవుని నామమునకు అవమానము రాకూడదు. ఒకవేళ చస్తే నా చేతిలో నేను చావాలి, లేదా సున్నతి కలిగినటువంటి నా వారి చేతిలో చావాలి. కానీ దేవుడు లేనటువంటి జనాంగమైనటువంటి సున్నతి లేనటువంటి వారి చేతిలో చావకూడదు అని వాళ్ళకి ఆ విషయము చాలా పీక్ స్టేజ్లో ఉండేది మైండ్లో. అందుకే ఇక్కడ ఇతడు సున్నతి లేనటువంటి వారి చేతిలో పడాలా అని అన్నాడు. ఇదొకటి. సౌలు గారు పాప, ఆయన చాలా మంచోడు, చాలా బలంగల్లోడు, ఎందుకంటే వ్యవసాయం చేసేది కాబట్టి. అందులో పశువులను సాకేది, పాలు బాగా తాగేది కాబట్టి చాలా బలమైనటువంటి వాడు. ఓకే, దేవుడు అతన్ని ఎంచుకున్నాడు, రాజును చేశాడు. ఎంచుకున్న నమ్మకానికి తగినట్టుగానే ప్రారంభంలో చాలా బాగున్నాడు, చాలా గొప్ప యుద్ధాలు చేశాడు, ఫిలిస్తీన్లను మట్టి కరిపించాడు, చాలా బాగుంది. అతను కడుపున పుట్టినటువంటి యోనాతానును కూడా ఒక మంచి వీరుణ్ణి చేశాడు. అయితే తదనంతర కాలంలో అతడు ఆజ్ఞలను అతిక్రమించాడు. ఇక్కడ తెలివి తక్కువతనమా తెలివి ఎక్కువైందా అనేది, అతి తెలివి కూడా అయింది, రెండైంది. తెలివి తక్కువతనం అయింది, అతి తెలివి కూడా అయింది. ఈ క్రమంలో రూల్ ఇస్ రూల్. నువ్వు కింగ్ అయినా మరి ఎవరైనా సరే రూల్ ఇస్ రూల్, నువ్వు అవుట్ అన్నాడు. అన్న తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో అయిపోయింది, చాలా దెబ్బలు తగిలాయి, ప్రాణము పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు యుద్ధాలలో ఎలాగుంటుందంటే, ఓకే, బాణాలతోటో కత్తులతోటో కొట్టుకున్నప్పుడు చచ్చిపోతే ఇట్స్ ఓకే. ఒకవేళ చావకపోతే ప్రాణంతో తీసుకెళ్ళి చాలా అవమానపరుస్తారు. కొన్నిసార్లు ఊరేగింపులు చేస్తారు, కొన్నిసార్లు తలలను ప్రదర్శన చేస్తారు, చంపేసి తలలని ప్రదర్శన చేస్తారు. ఇలాంటివన్నీ వికృత చేష్టలు ఉండేటువంటివి కనుక నేను సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్ల చేతిలో చావకూడదు. ఎలాగో చేస్తాను కన్ఫామ్ అయింది నాకు, కానీ ఆ చావేదో సున్నతి లేనటువంటి వారి చేతిలో చావకూడదు, నా వారి చేతిలో నేను చావాలి. ఇక తప్పదు అంటే నన్ను నేను చంపుకోవాలి. ఎంత తీవ్రమైన నిర్ణయం చూడండి. ఎట్లాగో చేస్తాడు కదా, ఎవరి చేతిలో చేస్తే ఏముందండి, చావు చావే కదా. కానీ అట్లా వద్దట, అలా వద్దట. ఏమండి, ఇప్పుడు మన దాంట్లో కూడా ఏదో అనారోగ్యం వచ్చో వృద్ధాప్యం వచ్చో మరణిస్తే ఓకే, కానీ చేయకూడనటువంటి తప్పు చేసో లేదా చూస్తున్నాం మనం
కొడుకులే అమ్మా నాన్నలను చంపేస్తున్నారు, చివరికి ఆడపిల్లలు కూడా చంపేస్తున్నారు. ఈ వార్త ఎలా ఉంటుందండి? అంటే రోగం వచ్చి చేస్తే రోగం వచ్చింది చనిపోయింది అని అనుకుంటారు, వృద్ధాప్యం వచ్చి చనిపోతే అది సహజ మరణము అని అనుకుంటారు. కానీ కొడుకే చంపేసిండట అని అన్నప్పుడు టూ మచ్గా ఉంటుంది. అది పిల్లలే చంపేశారు అన్నప్పుడు పిల్లరా, ఆ మరణము అనేటువంటిది ఎలాగూ వచ్చేదే అయినప్పటికీ ఎలా మరణిస్తున్నాము అనేటువంటి దాని మీద అది గౌరవప్రదమైనటువంటి మరణమా, అవమానకరమైనటువంటి మరణమా అని బేరీజు వేసుకుంటారు. ఇప్పుడు సౌలు గారు అవమానకరమైనటువంటి మరణం నేను మరణించకూడదు, ఆ మరణం మీదో గౌరవప్రదంగా మరణించాలి అని తన ఇంటెన్షన్. సరే, అది ఫైనల్గా అది గౌరవప్రదమైనటువంటి మరణమా, అవమానకరమైనటువంటి మరణమా అంటే ఎంటైర్ ఇతర రాజ్యాలతో పోల్చుకున్నప్పుడు గౌరవప్రదమైనటువంటి మరణం అది. ఇస్రాయేలీలు సున్నతి కలిగినటువంటి వారిలో పోల్చుకున్నప్పుడు అవమానకరమైనటువంటి మరణం. ఎందుకంటే ఇప్పుడు చావు అనేటువంటిది సున్నతి లేనటువంటి వారికి ఇవ్వలేదు అవకాశం. ఓకే, మరి తాను చంపుకున్నాడు కదా అంటే ఆజ్ఞాతిక్రమం చేసినందుకు చంపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు గౌరవప్రదమైనటువంటిది, ఇశ్రాయేల్ సమాజంలో పోల్చుకున్నప్పుడు అవమానకరమైనటువంటిది. డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, ఆ క్రమంలో ఆయన మరణిస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకం 17వ అధ్యాయము 26వ వచనం. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకం 17వ అధ్యాయము 26వ వచనం. తప్పు కదా, ఆయన మరణించింది ఎక్కడుంది? సమూయేలు మరణించింది సౌలు చివరి అధ్యాయంలో ఉంటుంది కదా. మొదటి పుస్తకం 31వ అధ్యాయం, మొదటి పుస్తకం సమూయేలు రాసిన మొదటి పుస్తకం 31వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా. ఏమన్నాడండి ఇక్కడ? వర్డ్ ఏంటి? సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి ఏం చేస్తారట? అపహాస్యం. అప్పుడు ఏమంటారు అనంటే, నీ దేవుడు ఏమైంది రా అని అంటారు. వెక్రిని తలపాలి కదా, నీ దేవుడు ఏమైంది రా అని అంటారు. ఇన్ని రోజులు గొప్పలు చెప్పుకున్నావు కదా అని అంటారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతారు. కాబట్టి వారి చేతిలో పడి చావకుండునట్లు, అపహాస్యము చేయకుండానట్లు ఏమంటున్నాడు? తన ఆయుధములను మోసేటువంటి వాడితో చెప్తున్నాడు, ఒరే నీ దగ్గర నా కత్తి తీసుకొని నన్ను పొడుము అని అంటున్నాడు. ఆడికి ఎంత భయం అవుతుందండి? ఇప్పుడు అన్ని రోజులు అతడికి అసిస్టెంట్గా ఉండి, సహాయకుడిగా ఉండి, ఒరే ఎక్కడ అంటే ఆ ప్రభువా అని పరిగెత్తుకొని వచ్చేటువంటి వాడు, నీళ్ళు తెమ్మంటే నీళ్ళు తెచ్చేవాడు, భోజనం తెమ్మంటే భోజనం తెచ్చేవాడు, అరే పలానా ఆయుధం పట్టుకురాలంటే అట్లా అన్ని విషయాలలో సరే లోబడుతూ అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తిని నువ్వు నన్ను గొడవ రానంటే ఆడు భయపడతాడు. ఆడు భయపడి అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. చాలా బాధేస్తుంది కదా, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత పక్కనోడు ఏమనుకుంటారు తెలుసా? ఈ రాజ్యం కానీ ఏదో పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగటం బెటర్ అన్నట్టుగా
రాజయ్యే అవకాశం ఎవరికైనా వచ్చిందనుకోండి, సాధారణంగా విడిచిపెట్టుకోకపోయేది ఆ రోజుల్లో, మోస్ట్లీ అందరూ కోరుకునే. పాప సౌలు ప్రారంభంలో పారిపోయింది ఆయన, నాకు వద్దని. కానీ ఇప్పుడు ఆయనే తన కత్తిని నిలబెట్టుకొని ఆ కత్తి మీద పడ్డాడు. ఎంత తీవ్రమైనటువంటి విషయంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రెండు సందర్భాలు, సంసోను సందర్భం, సౌలు సందర్భం మనకేం చెప్తున్నది? సున్నతి లేని వారి చేతిలో పడి చావకూడదు. అది వారికి అవమానం, వారి దేవుడికి అవమానంగా భావించేటువంటి వారు. ఓకేనా? సౌలు దావీదుని చంపటానికి చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో సౌలును చంపడానికి దావీదుకు అనేక అవకాశాలు వచ్చాయి. తోడ ఉన్నటువంటి సైనికులు కూడా, ప్రజలు కూడా, నిన్ను చూసేటువంటి వాడు నీకు దొరికాడు కదా, నువ్వు చంపొచ్చు కదా అని చెప్పి ప్రోత్సహించారు, ప్రేరేపించారు. అప్పుడు దావీదు ఏమన్నాడండి? దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడిని చంపకూడదు. దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడిని చంపకూడదు. ఆ నియమంతో ఉన్నాడు. తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో, సౌలు చేతిలోనే తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియనట్టు దినదిన గండంగా బ్రతికినటువంటి ఆయన అతన్ని చంపటానికి అవకాశము వచ్చినా కూడా చంపకుండా, ఇతడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు కనుక నేను చంపను అని చెప్పి ఒక శపథంతో ఆయన ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారిని చంపకూడదు అనేటువంటి ఒక మినిమం ప్రిన్సిపుల్ వాళ్ళలో ఉన్నది. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి మాటలో అక్కడ వాళ్ళు అప్లై చేసుకున్న విషయం, చేయబడినటువంటి విషయం కూడా ఏంటి అని అంటే, నీ సహోదరుణ్ణి, నీ సమాజమును నువ్వు చంపుకోకూడదు. నీ సమాజమును నీవు చంపుకోకూడదు. నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి, నీ సహోదరుని నీవు ఆదుకోవాలి, నీ పొరుగువాని అనేటువంటి ఆ నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు ఎవరైతే ఉంటారో వారిని కాపాడుకోవాలి. అది ఇశ్రాయేలు పౌరుల యొక్క బాధ్యత. ఆ సమయంలో అన్యులు ఉన్నారనుకోండి. ఇప్పుడు అన్యులు వర్సెస్ ఇశ్రాయేల్ సమస్య వచ్చింది. అన్యులను చంపొచ్చా అనంటే అన్యులని చంపొచ్చు, ఇశ్రాయేలీలని చంపకూడదు. ఇలా చాలా డెప్త్గా సంఖ్యాకాండము దాంట్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండంలో కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో యోనాతాను, అంటే ఇంకా సౌలు బ్రతికే ఉన్నాడప్పటికి, యోనాతాను అంటే సిచ్యువేషన్ ఎలా ఉండింది అని అంటే, ఇప్పుడు గొలియాతు టైంలో ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయంగా ఉందో, యోనాతాను టైంలో కూడా అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, అదే ఫిలిస్తీన్లతోటి. అప్పుడు యోనాతాను తన ఆయుధములు మోసేటువంటి వాడిని, అంటే అటు ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇటు ఇశ్రాయేలీలు ఉన్నారు. మళ్ళీ అదే భయం ఎట్లా ఏంది అని మీమాంస పడుతూ ఉన్నారు. అప్పుడు యోనాతాను ధైర్యం చేసి తన ఆయుధములు మోసేటువంటి వానితో ఆయుధములు పట్టుకొని, నా వెంటరా, సున్నతి లేని జనాంగమును చంపాలి అనంటే, ఓడించాలి అనంటే దేవుడు ఇద్దరి చేత గెలిపించలేడా అని అంటాడు. అటేమో వేలాది సైన్యం ఉంటుంది, ఈయనేమో ఇక్కడేమో వీళ్ళిద్దరే. అంటే మిగతా వాళ్ళని తీసుకుని వెళ్దాము అంటే వాళ్ళ డాడీ ఒప్పుకోవట్లేదు, భయపడతాడు ఆయన. సౌలు భయపడతాడు.
అందులో ఇప్పుడు ఇతడు వారసుడు కదా, నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా కుమారుడు చనిపోకూడదు అనేటువంటి అది ఉంటుంది ఒకటి. కనుక ఇప్పుడు తండ్రికి పోవటానికి సాహసం లేదు, కొడుకును పంపించడానికి అంతకంటే ఉండదు. మా నాన్నకు చెబితే ఆయన పంపించడు అనేటువంటి ఉద్దేశంతో ఇక పక్క నుండి ఇంకెవడి చెప్పినా కూడా మళ్ళీ ఇటు అటు వెళ్ళి సమాచారం అక్కడికి వెళుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేనే వెళుతాను. ఇక కొంచెం ఆయుధాలు మోసేవాడంటే బాగా ఫ్రెండ్షిప్ అయినట్టున్నాడు. పైగా ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి సోర్స్ కూడా ఉండదు. నువ్వు ఆయుధంలో పట్టుకున్నావు వెంటరారా అని చెప్పేసానంటే ఇది అప్తదా అని అనుకుని ఉంటాడు రైట్. ఆ సందర్భంలో యోనాతాను వాడినటువంటి మాట కనుక మనం చూసినట్టయితే సమూయేలు మొదటి పుస్తకము 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయము 6వ వచనము. ఈ సున్నతి లేని వారి దండు ఎవరి మీదకి? దండు కాపర్ల మీదికి. ఓకే, విడదీయద్దు. ఈ సున్నతి లేని దండు కాపర్ల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా, తన ఆయుధములు మోసేటువంటి వారితో చెప్పగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? సున్నతి లేనటువంటి వారి మీదకి వెళ్దాం రండి, వారిని గెలవటానికి ఇద్దరి చేతనైనా సరే దేవునికి ఏమైనా అడ్డమా, మనల్ని రక్షిస్తాడు. అంటే సున్నతి లేనటువంటి వారి చేతిలో చావకూడదు, సున్నతి లేనటువంటి వారిని చంపేయాలి, చంపొచ్చు అనేటువంటి భావన వారిలో ఉంది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సున్నతికి వాళ్ళు ఎంత విశిష్ట ప్రాధాన్యతనిచ్చారు, సున్నతి లేనటువంటి వారిని ఎంత చిన్నగా భావించారు అని చెప్పడానికి మాత్రమే. ఓకే, చివరగా అంటే ఈ వర్డ్లో, ఈ సందర్భంలో తదనంతరం సౌలు అతని కుమారుడైనటువంటి యోనాతానులు ఇద్దరు చనిపోతారు ఫిలిస్తీన్ల చేతిలో పడి. వాళ్ళ చేతిలో పడి చనిపోయిన తర్వాత ఆ విషయం దావీదుకు తెలిసినప్పుడు ఆయన అలర్ట్ అయిపోయి వెంటనే ఒక స్టేట్మెంట్ ఎంటైర్ ఇశ్రాయేల్ సమాజానికి అందరికీ పంపిస్తాడు. ముఖ్యంగా గాతు అనేటువంటి పట్టణములో ఉన్నటువంటి జనాంగానికి బలంగా చెప్తాడు. ఏమని చెప్తున్నాడు అనంటే రెండవ పుస్తకము సమూయేలు 2వ పుస్తకము 1వ అధ్యాయము 20వ వచనం. 2వ పుస్తకము 1వ అధ్యాయము 20వ వచనం. ఫిలిస్తీల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు. ఎప్పుడైనా కూడా ఆ రోజుల్లో యుద్ధములో గెలిచి వీరులుగా తమ దేశానికి, పట్టణానికి, గృహానికి చేరుకుంటున్నప్పుడు ఆ దేశ స్త్రీలు వాళ్ళ ఆచారాల చొప్పున వెల్కమ్ చెప్పేవారు. మామూలుగా మన దగ్గరనైతే దీపాలు వెలిగించి ఆహ్వానం పలుకుతారు, మంగళహారతి అంటాం కదా, మంగళహారతి బట్టి ఆహ్వానం పలుకుతుంటారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. అందుకే పాపం యెఫ్తా కుమార్తె కూడా అందుకే ఎదురుగా వెళ్ళింది. వీరులై గెలిచి వచ్చారు అని అంటే వాళ్ళకు ఒక వెల్కమ్ చెప్పేవారు. అందులో పాత్ర ఎవరిదంటే స్త్రీలది, రైట్. ఆ స్త్రీలు అంటే ఏం చెప్పకుండానట్లా, ఎవరికి సున్నతి లేని వారి కుమార్తెలు వాళ్ళ తల్లిదండ్రులకి
వాళ్ళ సైనికులకి వీరులకి జయమని చెప్పకుండానట్లు ఈ సమాచారము గాతులో తెలియచేయండి. ఏ సమాచారం చేయకుడి, గాతులో తెలియజేయకుడి. ఏ సమాచారం? వాళ్ళు జయం పొందటం అలా ఉంచితే ఇట్స్ ఓకే. ముఖ్యంగా సౌలు యోనాతానులు ఫిలిస్తీన్ల చేతిలో పడి చచ్చిపోయారు అనేటువంటి మాట ఎవరికి చెప్పకండి. అంటే ఎంత సెంటిమెంట్. సున్నతి లేని వారి చేతిలో పడి చావకూడదు అసలు. ఒకవేళ చచ్చినా ఆ వార్త ఎక్కడికి వెళ్ళనీయకూడదు. అంటే ఇక్కడ దావీదు గారి యొక్క సమస్య అంటే తన ఆలోచన విధానం ఏంటంటే మళ్ళా ఇక్కడ యెహోవాకు చెడ్డ అవమానం రాకూడదు. ఓకే, యెహోవా తగ్గింపబడకూడదు. యాక్చువల్గా ఇక్కడ ఫిలిస్తీన్లు చంపారా సౌలుని? యెహోవా చంపాడా? యెహోవా చంపాడు. మీరు ఒప్పుకుంటారా దాన్ని? యెహోవా చంపాడు. అయితే అక్కడ అంత డెప్త్గా వెళ్ళకుండా, అఫ్కోర్స్ దావీదుకి అది తెలుసు, బట్ జనాంగానికి తెలియదు కదా. వార్త ఒక రకంగా స్ప్రెడ్ అవుతుంది కదా. ఆ రాంగ్ వర్షన్లో స్ప్రెడ్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో దావీదు గారు ఈ మాట ఇంకెక్కడా మాట్లాడకండి, అయిందేదో అయిపోయింది. ఓకే, వారి అంత్యక్రియలు తదితరమైనటువంటివి మనం చేసుకుందాం, కానీ మీరు ఎక్కడ ఎవరికి చెప్పకండి అని హెచ్చరించాడు. ఇప్పుడు ఇన్ని వచనాలు, ఎన్ని వచనాలు చదువుకున్నాం? ఇంచుమించు 1, 2, 3, 4 ఓకే. అలా ఈ మాటలన్నిటిని బట్టి, ఈ సందర్భాలన్నిటిని బట్టి సున్నతి లేనటువంటి వారి చేతిలో ఇశ్రాయేలీలు చావకూడదు. అలా జరిగితే అది తీవ్రమైనటువంటి అవమానంగా భావించేటువంటి వారు. ఓకే, రైట్. ఇప్పుడు సున్నతి మూలంగా అంటే గడిచిన పాఠంలోని 7 మాటలతో ఇది కూడా చేర్చుకుంటే 8 విషయాలు. సున్నతి కలిగినటువంటి వారు దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు అని. ఓకే, ఇంతవరకు బాగుంది. సున్నతి శరీరమునకు చేసినటువంటి దేవుడు మరో సున్నతి కూడా చేయాలని భావించాడు, చేసుకోవాలని చెప్పాడు. ఇందాక చెప్పినటువంటి భౌతిక సంబంధమైనటువంటి సున్నతి ఏంటది? శుద్ధి. రెండవది ఒక నిబంధన గురుతు, నిబంధన గురుతు, అలాగే రక్షణ. కానీ ఈ సున్నతి చేసుకున్నారనుకోండి, తప్పు చేసేవాడు లేదా పాపం చేసేవాడు చేయకుండా ఉంటాడా? సున్నతి సున్నతే, పాపం పాపమే. కాబట్టి పాపం జరగకుండా ఉండాలంటే మరొక సున్నతి చేయాలి అని నిర్ణయించి ఇక వాళ్ళను పొలిమేరకి తీసుకొచ్చిన తర్వాత, ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి కనాను పొలిమేరకు తీసుకొచ్చిన తర్వాత మోషే చేత చెప్పిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి సున్నతి లేనటువంటి మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి అని అన్నాడు. ముష్కరులు అంటే పాపం. అంటే మీ హృదయమునకు సున్నతి చేసుకోండి. హృదయమునకు సున్నతి చేసుకుంటే మీరు పాపము చేయరు. ఇప్పుడు శరీరమునకు సున్నతి చేసుకుంటే మీరు మురికిగా ఉండరు.
హృదయమునకు సున్నతి చేసుకుంటే పాపము చెయ్యరు. అంటే ఇది ముందే చెప్పొచ్చు కదా, అంత తొందరగా ఎక్కదు. చాలా చక్కగా ట్యూన్ చేశాడండి ఇశ్రాయేలీలని. అంటే తనదైనటువంటి ప్రయత్నం చాలా చక్కగా చేశాడు, కానీ వాళ్ళే దాన్ని తృణీకరించుకున్నారు. శరీర సంబంధమైన సున్నతి జరిగిన కొన్నాళ్ళకి ఇది హృదయ సంబంధమైనటువంటి సున్నతి చేసుకోవాలి అని చెప్పాడు. ఏం చెప్పబడింది ఇక్కడ? హృదయ సంబంధమైనటువంటి సున్నతి చేసుకున్నట్టయితే మీరు పాపము చేయరు. ఓకే, తర్వాత 31వ అధ్యాయము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనం. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయుము. అంటే చేయుము, చేయును. ఓకే, ఇక్కడ వాడినటువంటి పదం ఏంటంటే నీవు బ్రతుకుటకై. నీ పూర్ణ హృదయంతో ఆత్మతోటి దేవుణ్ణి ప్రేమించినట్లు దేవుడు మీరందరూ తనకు లోబడినట్లు మీ హృదయమునకు సున్నతి చేయును. చేయించుకుంటారా మరి అన్నట్టుగా అడుగుతున్నాడు అనమాట. హృదయానికి సున్నతి చేయించుకోవాలి. మీరు హృదయానికి సున్నతి చేసుకుంటే మీరు దేవునికి లోబడతారు. పాయింట్లు మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, దేవునికి లోబడితే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని అన్నాడు అక్కడ. అదేనా మొదటి మాట? అది కదా, నీవు బ్రతుకుటకై. నువ్వు అంటే సున్నతి చేసుకుంటే నువ్వు బ్రతుకుతావు. అంటే ఇప్పుడు హృదయ సంబంధమైనటువంటి సున్నతి చేసుకోమన్న దేవుడు దాని వలన ఏమేమి లాభాలు కలుగుతాయి అన్నాడు, ఏమేమి మేలు ప్రయోజనాలు జరుగుతాయి. ఒకటి, నువ్వు దేవునికి లోబడతావు. రెండవది, నువ్వు పాపము చేయవు. మూడవది, నువ్వు బ్రతుకుతావు, మీన్స్ రక్షించబడతావు. హృదయ సంబంధమైనటువంటి సున్నతి మీరు చేసుకోవాలి అని మోషే చేతనే చాలా సున్నితంగా నేరుగా చెప్పాడు. జాగ్రత్తగా నచ్చాలి. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి సున్నతిని గురించినటువంటి సంగతులు ఇప్పటి వరకు మనం ఆలోచించాం. క్రిందటి నిమిషం వరకు మనం ఆలోచించాం. దాని వలన ఉపయోగాలేంటి, దానిని వారు ఎలా భావించారు, ఎలా స్వీకరించారు, ఎలా అన్వయించుకున్నారు, అదంతా గమనించాం. ఇప్పుడు హృదయ సంబంధమైనటువంటి సున్నతిని గురించి మాట్లాడుతున్నాడు. సెక్షన్ మారింది ఇప్పుడు. ఓకే, షిఫ్ట్ అవుతున్నాడు. అలాగని శరీర సంబంధమైన సున్నతి ఆపలేదు. జస్ట్ ఎలా ఉంది అనంటే, ముందు బిందెని లేదా పాత్రని మీద తోమించాడు, ఇప్పుడు లోపల తోమిస్తున్నాడు, లోపల శుద్ధి చేయిస్తున్నాడు. అలా చేసుకుంటే మీకు మేలు అని చెప్పాడు. ఇప్పుడు ఇర్మియా గారు చెప్తున్నారు తన వర్షన్లో. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయము 25వ వచనం. జాగ్రత్త గమనించండి. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనక
ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన ఓ ఆల్రెడీ శరీర సంబంధమైన సున్నతి ఉన్నది వాళ్ళకి. అన్యులకి ఎలాగూ ఏ సున్నతి లేదు, ఏ సున్నతి లేదు. బట్ ఇశ్రాయేలీలకి హృదయ సున్నతి లేదు. ఇది పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఏమండి, హృదయ సున్నతి లేదు గనుక రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి పొందని వారి వలె ఉండి. అంటే ఇప్పుడు నామకార్థులైపోతారు మీరు అని అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు అంటే, మీకు హృదయ సంబంధమైనటువంటి సున్నతి లేదు గనక బాహ్య సంబంధమైనటువంటి సున్నతి ఉండి కూడా మీకేం ప్రయోజనము లేకుండా పోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. హృదయ సంబంధమైనటువంటి సున్నతి నొందిన వారు కారు గనక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండు. ఐగుప్తీయులను, యూదా వారిని, ఏదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతకుముందేమో సున్నతి హృదయ సంబంధమైన సున్నతి ఉంటే బ్రతికిస్తాను అని అన్నాడు. ఇక్కడేమంటున్నాడు అంటే, హృదయ సంబంధమైన సున్నతి లేకపోతే చంపేస్తాను అని అంటున్నాడు. ఏమన్నాడు కింద? శిక్షించదను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ సున్నతి లేనటువంటి అన్యులను ఎలాగనైతే చంపేస్తానో, మీకు శరీర సున్నతి ఉన్నా హృదయ సంబంధమైనటువంటి సున్నతి లేకపోతే మిమ్మల్ని కూడా వారిని చంపినట్లే చంపేస్తాను. అది అంటే ఇప్పుడు ప్రాధాన్యత ఎలా మారిపోవచ్చున్నదో మీరు గమనించండి. హృదయ సంబంధమైనటువంటి సున్నతి మీకు ఉండాలి అని చెప్తూ యెహెజ్కేలు గ్రంథం అంటే ఇలా అన్నటువంటి దేవుడు మరి అలా చేసిండా అని అంటే, ఇర్మియా ఎప్పుడు ప్రకటించిండండి ఈ మాట? ఏ దశలో ప్రకటించిండు? ఇర్మియా ఎప్పుడు ప్రకటించిండు? నెబుకద్నెజరు వస్తాడనగా. అదే కదా, నెబుకద్నెజరు వచ్చి ఏం చేసిండు? పూలు పాలు పోసి సత్కరించిండు కదా. చేయలే? తోలొలిసి అన్ని దోసుకపోయిండు. అదే చెప్తుండే ఇక్కడ. చంపుతాను అనంటే ఏంటి? యెహోవా ఎప్పుడు కత్తి పట్టుకుని వచ్చాడబ్బా అని అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఎందుకు నెబుకద్నెజరు ఎందుకు వచ్చి వీళ్ళని చంపాడు? ఇప్పుడు చెప్పండి. వీళ్ళకు హృదయ సున్నతి లేదు. ఇన్ డీప్ మనం ఆలోచిస్తే ఇదన్నమాట విషయం. అంటే హృదయ సున్నతి అంటే ఇప్పుడు అక్కడ సున్నతి అంటే పూర్వాంగ చర్మం కత్తిరించటం. ఇక్కడ సున్నతి అంటే ఏంటి? మనం ఏసుకెళ్ళి చూద్దాము. ఇక్కడ సున్నతి అంటే ఏంటో ఒకసారి చూసేద్దాం. కొలస్సీలో రాసినటువంటి పత్రిక. హృదయ సంబంధమైన సున్నతి అంటే అసలు దాని అర్థం ఏంటి? కొలస్సీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి. 2వ అధ్యాయము 11వ వచనం నుండి. మీరును క్రీస్తు సున్నతి యందు. అక్కడ మోషే సున్నతి ఆ పేరు అక్కడ, అది వరకు. మీకు మోషే సున్నతి ఉన్నది, దాని మీద బాగా ఫైట్ చేస్తారు మీరు, నాకు తెలుసు. కానీ మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి. క్రీస్తు సున్నతి అంటే ఏంటిది? శరీరేచ్ఛలు, ఇచ్ఛా, హఠమైన కోరికలన్నీ ఉంటాయి, వాటన్నిటిని మీరు చంపేయాలి అని అన్నాడు. అంటే కత్తిరించాలి, అదేనా?
శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిర్రి. అక్కడైతే మంగళాయన రావాలి ఆ శరీర సంబంధమైన సున్నతికి, కత్తెర పట్టుకోవాలి, కత్తిరియాలి. ఇక్కడ చేతులతో పని ఉండదు. ఈ సున్నతి ఇంకెవరో చెయ్యరు, నీకు నీవే చేసుకోవాలి. అక్కడ కత్తెర రెడీగా ఉంటుంది, నీళ్ళు రెడీగా ఉంటాయి. నువ్వు కత్తెర తీసుకొని నీవే కత్తిరించుకొని ఆ నీళ్ళు పోసుకొని నువ్వే కడుక్కోవాలి. కత్తెర వాక్యం, నీళ్ళు యేసయ్య రక్తం. అంటే జస్ట్ చెప్పాను, అర్థం కావడానికి అట్లా లేదు రెఫరెన్స్ ఎక్కడ, బట్ కొంచెం మనం అన్వయించుకుంటా ఉంటే అలా అర్థం అవుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, శరీర సంబంధమైనటువంటి సున్నతి అంటే ఏంటి? పూర్వాంగ చర్మమును కత్తిరించడం. ఇప్పుడు హృదయ సంబంధమైనటువంటి సున్నతి అంటే ఏంటి? శరీరేచ్ఛలను కత్తిరించటం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఈ సున్నతి ఉందా? హృదయ సంబంధమైనటువంటి సున్నతి మీకు ఉన్నదా? రైట్, ఇప్పుడు ఏహెజ్కేలు గ్రంథానికి రండి. అంటే జస్ట్ ఇక్కడ అంటే ఇది మనం తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయము. బట్ హృదయ సంబంధమైన సున్నతి మీకు ఉండాలంటే అసలు ఏంటబ్బా అని మీకు ప్రశ్న రాకుండా దీన్ని అసలు ఏంటి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పారు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 9వ వచనం. 44వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, హృదయమందును శరీరమందును, జాగ్రత్తగా గమనించండి, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయుండి ఇశ్రాయేలీల మధ్య నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఎన్ని రోజులు శరీర సంబంధమైన సున్నతి ఉంటే పర్మిషన్ ఉండేది పరిశుద్ధ స్థలంలోనికి. ఇప్పటి నుండి డిసిషన్ అంటే ఏం మారింది? ఇప్పుడు రూల్ మారింది. ఏంటి అని అంటే 2 సున్నతులు ఉండాలి మీకు. ఇశ్రాయేలులో చెప్పాడు 2 సున్నతులు ఉండాలి. ఒకటి శరీర సంబంధమైనటువంటిది, హృదయ సంబంధమైనటువంటి సున్నతి ఉన్నవాడు మాత్రమే పరిశుద్ధ స్థలములో కాలు పెట్టాలి, లేకుంటే లేదు. ఇప్పుడు దాన్ని మనకు అన్వయించండి. ఇప్పుడు మన పరిశుద్ధ స్థలం ఏది? పరలోకం. ఇదంతా మనం గతంలో పాఠాలలో చెప్పుకున్నటువంటిది. ఇట్లాంటి సందర్భాలు రాగానే మీకు అది షార్ప్గా మెరుపులా రావాలి మీకు ఆలోచన. యేసయ్య బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? పరలోకమందున్న పరిశుద్ధ స్థలములో దేవుడు ఉంటే ఆ దేవుని యొద్దకి తీసుకెళ్ళాడు ఆయన. ఇప్పుడు మనం ఆ పరిశుద్ధ స్థలములో మనం క్రైస్తవులముగా మనం ఆ పరిశుద్ధ స్థలములో కాలు పెట్టాలి అని అంటే మనకేముండాలో తెలుసా? హృదయ సంబంధమైన సున్నతి ఉండాలి. వాళ్ళను హృదయ సంబంధమైన సున్నతి ఉంటే గుడారం అనేటువంటి దేవాలయంలోనికి రావటానికి పర్మిషన్ ఉండేది. ఇప్పుడు మనకు హృదయ సంబంధమైనటువంటి సున్నతి ఉంటే పరలోకం అనేటువంటి పరిశుద్ధ స్థలములోనికి కాలు మోపటానికి అవకాశం ఉంటుంది. మీరు నిజం చెప్పండి అబ్బా, హృదయ సంబంధమైనటువంటి సున్నతి ఉందా? ఇప్పుడు క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి, ఎంత కట్ చేయాలి? మొత్తం కట్ చేయాలన్నా కొంచెం కట్ చేస్తే చాలా? పోనీ 100లో 95% కట్ చేశాం, 5% ఉంది, పర్వాలేదా? అక్కడ మాత్రం మొత్తంగా తిరిగిమంటాం. ఇంకా అవసరమైతే ఇంకా కొంచెం లోతుకు కూడా తీసేయమంటాం.
మరి ఇక్కడ హృదయ సంబంధమైన సున్నతిలో ఇంకేమైనా వేలాడుతున్నాయా? చిన్న చిన్న పీసులు ఏమన్నా? నిజం చెప్పండి. మరి అది నిజంగా పరిపూర్ణంగా సున్నతి జరిగినట్టేనా? ఇప్పుడు అవి ఉంటే ఆ క్యాన్సర్ కణాలు మిగిలిపోతే మళ్ళీ ఏం చేస్తాయి? అవి మళ్ళీ పైసలు చేస్తాయి కదా. ప్రస్తుతము క్రైస్తవ సమాజంలో చాలామంది విషయంలో అది జరుగుతున్నది. జరగట్లా? సున్నతి చేసుకుంటున్నారు కానీ జరగాల్సిన ప్రాపర్ వేలో జరగట్లా. బాప్తిజం తీసుకొని అనుకుంటున్నారు, మేము బాప్తిజం తీసుకున్నాం కదా అని అనుకుంటున్నారు, కానీ శుద్ధి మొత్తం జరిగిందా అంటే నో. చానే జరుగుతుంది. కొంతమందిలో కొంచెం జరుగుతుంది, కొంతమందిలో హాఫ్ జరుగుతుంది, కొంతమందిలో 30% జరుగుతుంది, కొంతమందిలో 90%, 95% కూడా జరుగుతుంది. కానీ మిగిలిన ఆ 5% ఏం చేస్తుందంటే రాను రాను చూడండి, క్రైస్తవ జీవితం ప్రారంభంలో ఆరంభమైనప్పుడు చాలా వెలుగుతూ ఉంటుంది. ఇక కొన్నాళ్ళు విన్న తర్వాత ఏమవుతూ ఉంటుంది అంటే అది ఆరిపోతున్నది అంటే దాని అర్థం ఏంటనమాట? మళ్ళీ మిగిలిపోయినటువంటి క్యాన్సర్ కణాలు పెరిగినట్టుగా మిగిలిపోయినటువంటి పాపపు పీలికలు మరలా పెరిగిపోతూ ఉంటున్నాయి. అందుకే ఇప్పుడు ఏర్పరచబడిన వారు సైతం మోసపుచ్చబడటం అనేటువంటి మాట కానివ్వండి, మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా మీరు మారకపోతురి అనేటువంటి విషయాన్ని బట్టి కానీ, మీరు కాలమును బట్టి చూస్తే ఎక్కడో ఉండాల్సినటువంటి వారు ఇంక ఇక్కడే ఉన్నారు అనేటువంటి మాటను బట్టి కానీ, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు అని చెప్పినటువంటి మాటను బట్టి కానీ, వేషధారులైనటువంటి క్రైస్తవులారా అని చెప్పినటువంటి మాటను బట్టి కానీ, పెదవులతో నన్ను గణపరుచుదురే కానీ నీ హృదయంలో నాకు చోటు లేదు, చేయవలసిన విధానంలో మీరు ఆరాధించరు అని చెప్పబడినటువంటి మాటను బట్టి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మాటలు ఉంటాయి. అంటే వీళ్ళందరూ ఏ కేడర్ అనమాట? ప్రాపర్గా జరగవలసినటువంటి విధానంలో హృదయ సున్నతి జరగలేదు. ఆ కేడర్ ఇది. ఇప్పుడు మీలోనికి మీరు తొంగి చూసుకొని మీ హృదయాన్ని చూడండి, దాని చుట్టూ ఏమైనా ఉన్నాయో డాట్స్ స్కానింగ్ చేసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకుని ఎడలా ఏమన్నాడు? మీరు భ్రష్టులు కాని ఎడలా అని అంటాడు అక్కడ. మీరు భ్రష్టులు కాని ఎడలా క్రీస్తు మీలో ఉన్నాడని ఎరుగుదుము. జ్ఞాపకం రావట్లా? కొరంథీలో రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనమో 5వ వచనం ఉంటుంది చూడండి. కొరంథీలో రాసినటువంటి 2వ పత్రిక లేరో చూచుకొనుడి, పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు అంటే ఏంటి? అవే క్యాన్సర్ కణాలు. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. ఇప్పుడు ఎవరిని పరీక్షించుకోమన్నాడు? ఎవరిని ఎరగమన్నాడు? మీరే పరీక్షించుకోండి, మీకే తెలుస్తుంది అన్నాడు. ప్లీజ్ చెప్పరా? ఎక్స్రేలు ఉన్నాయా మీ దగ్గర? స్కానింగ్ మిషన్లు ఉన్నాయా? ఇది ఒకరికొకరు చేసేది కాదు, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. మనమే డాక్టర్, మనమే పేషెంట్. ప్రిల్లరా, ఆ మాట దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యెహెజ్కేలు ఏమన్నాడు? ఉండి ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఇది రూలు. ఇప్పుడు మన హృదయంలో సున్నతి గనక లేకపోయినట్టయితే, అది ప్రాపర్గా లేకపోయినట్టయితే, ఏదో మీద కత్తిరించినట్టే కుదరదు.
ఇప్పుడు పెళ్ళి బాప్తిజం తీసుకున్నారనుకోండి, అది ఏం సున్నతి? ఉత్తుత్త సున్నతే, ఉత్తుత్త సున్నతే. అలా ఇంకా రకరకాల కారణాలతోటి బాప్తిజం తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి అయితే ఎన్నడూ చర్చికి పోరు, పండగ పూట చర్చికి పోతాడు, ఆ కోలాహలంలో బాప్టిజాలు జరుగుతున్నాయంటే పనిగా వీని కూడా తోసేస్తారు. మునుగుడే కదా అని వీడనుకుంటా ఉంటాడు. కానీ ఏమైనా బ్లెస్సింగ్ వస్తే బెటరే కదా అనుకుంటాడు. బ్లెస్సింగ్ రాకపోగా ప్రమాదం వస్తుంది. ఓకే, అలాంటి సున్నతి మీలో ఉండకూడదు అని తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరిస్తున్నాడు. ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక. ఇప్పుడు అసలైనటువంటి సున్నతి ఎవరు కలిగి ఉన్నట్టు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారికి శరీర సంబంధమైనటువంటి సున్నతి కలిగినటువంటి యూదులకి ఫైట్ జరుగుతుంది. ఒక విధంగా వాళ్ళకు హృదయ సంబంధమైన సున్నతి లేదు. పౌలుకి ఏమో హృదయ సంబంధం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకు హృదయ సంబంధమైన సున్నతి లేదు, శరీర సంబంధమైన సున్నతి ఉంది. సరే, అంతకుముందు ఉన్నటువంటి ఆయన సామాజిక విధానాన్ని బట్టి అతడు కూడా హృదయ సంబంధమైన సున్నతి పొందినవాడు. అంతకుముందు శరీర సంబంధమైన సున్నతి పొందినవాడు. క్రీస్తు యేసు ఎప్పుడైతే పరిచయం అవుతాడో అప్పుడు హృదయ సంబంధమైన సున్నతి కూడా పొందాడు. అయితే ఇప్పుడు ఈయన ఎవరిని టార్గెట్ చేసి సువార్త ప్రకటిస్తున్నాడు? అన్యులను టార్గెట్ చేసి సువార్త ప్రకటిస్తున్నాడు. అన్యులకు శరీర సంబంధమైన సున్నతి ఉంటుందా? ఉండదు. కానీ వాక్యం చెప్పి హృదయ సంబంధమైన సున్నతి చేస్తున్నాడు ఈయన. అయితే ఇప్పుడు ఇశ్రాయేలులకు హృదయ సంబంధమైన సున్నతి కనిపించట్లా. అది ఈ నేత్రాలకు కనిపించేది కాదు కదా. కనుక శరీర సంబంధమైన సున్నతిని గురించి ఇతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ సందర్భాలను దృష్టిలో పెట్టుకొని కొలస్సీలని కొంచెం బలపరుతుంది. ఎందుకంటే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. యూదులు తక్కువలు కాదు, మీకు గడ్డం లేదు, మీకు సున్నతి లేదు, మీకు ఇది లేదు అది లేదు అని చెప్పేసి చాలా ఎక్కిరిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్లో క్రైస్తవుల్ని చాలా దారుణంగా దూషిస్తారు యూదులు. ఇక్కడ మనల్ని ఎలాగనైతే సువార్త ప్రకటించడానికి అభ్యంతరపరుస్తారో వాళ్ళు అలాగే అభ్యంతరపరుస్తారు. వాళ్ళు శరీర సంబంధమైన సున్నతి కాన్సెప్ట్ వెళ్ళినటువంటి వారు. అయితే ఈ కొలస్సీలు వీళ్ళందరూ కూడా అన్య సమాజంలో నుండి వచ్చినటువంటి వారు కాబట్టి వీళ్ళను కూడా యూదులు క్రిటిసైజ్ చేస్తారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీరిని బలపరిచేటువంటి ఉద్దేశంతో ఈయన చెబుతున్నటువంటి మాట. ఓకే, కొలస్సీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి, 3వ అధ్యాయము 3వ వచనం నుండి, శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే అసలైన సున్నతి ఆచరించువారము. అక్కడ ఆ పదం ఉంటే బాగుండేది. అసలైన సున్నతి ఆచరించేటువంటి వారము. క్రీస్తులో ఉన్నటువంటి మనమే అసలైన సున్నతి కలిగినటువంటి వాళ్ళం. అసలు సంతోషించాలి అంటే మనం సంతోషించాలి, గర్వపడాలి అంటే మనం గర్వపడాలి. కానీ ఉల్టా జరుగుతున్నది. వారికి హృదయ సంబంధమైన సున్నతి లేకపోయినా శరీర సంబంధమైన సున్నతిని బట్టి వాళ్ళు బాగా అతిశయిస్తున్నారు. మిమ్మల్ని అవమానపరుస్తున్నారు. బట్ వాళ్ళు సంతోషించాల్సిన విషయం కాదు, అసలు వాళ్ళు ఏడవలసినటువంటి విషయం. మనం ఏడవలసిన విషయం కాదు ఇది. వాళ్ళు ఎవరో అన్నారని చెప్పి బాధపడాల్సిన విషయం కాదు ఇది. మనం అతిశయించాల్సినటువంటి విషయం కాదు. పోదు అంటే వాళ్ళ పట్ల జాలిపడాల్సినటువంటి విషయం. ఓకేనా? రైట్. అసలైనటువంటి సున్నతి మనమే కలిగినటువంటి వారము కావాలేనంటే
నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చును, మరి ఎవడైనా శరీరమును ఆస్పదం చేసుకునదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. నేను 8వ దినమున సున్నతి పొంది తిని, కానీ ఇప్పుడు అది చెల్లదని తెలిసింది అని చెప్పి అక్కడ ఆ సందర్భాలను చెప్పుకుంటూ పోతున్నాడు. అంటే అసలైనటువంటి సున్నతి కలిగినటువంటి వాళ్ళు ఎవరు అనంటే క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి వారే అసలైనటువంటి సున్నతి కలిగినటువంటి వారు. క్రీస్తు యేసును ధరించుకున్నారంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు యేసును ధరించుకున్నారు అనేటువంటి దానికి సింబాలిక్ ఏమన్నాడు? మనం క్రీస్తు యేసును ధరించుకున్నామని చెప్పడానికి సింబాలిక్ ఏమన్నాడు? మనం యోహాను పత్రికలో ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడని చెప్పుకుని ఎడల క్రీస్తు ఏ విధముగా నడుచుకొనెనో మనమును అలాగున నడుచుకున్న బద్దులమై ఉన్నాము. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అని అన్నాడు. నువ్వు కూడా ఏమనగలగాలి? వామ్మో అని అన్నాను. ఏమనాలి? మనం ఛాలెంజ్ చేస్తారా? ధైర్యం ఉందా? చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటున్నాం మనం. కొన్ని రకాల మిరపకాయలకి ఇంతే ఉంటాయి. ఘాట్ ఎట్లుంటుంది? అట్లాంటి వర్డ్స్ ఇవి. క్రీస్తు యేసునందు ఉండటం అంటే సున్నతి, హృదయ సంబంధమైన సున్నతి. హృదయ సంబంధమైన సున్నతి అని అంటే కొలసీలో ఏం చెప్పాడు? శరీర ఇచ్చలను కత్తిరించటం. హృదయ సంబంధమైన సున్నతి అంటే క్రీస్తు వలె ఉండటం. క్రీస్తు వలె ఉండటం. అలా ఉన్నామా లేమా అని అంటే నీవు హృదయంలోనికి తొంగి చూసుకున్న ఎడల నీకే తెలిసిపోతుంది. క్రీస్తు నీలో ఉంటే వెరీ గుడ్, అతిశయించు. లేదు అనంటే భ్రష్టుడవైపోయావని బాధపడు. భ్రష్టుడవైపోయావని బాధపడు అని అంటున్నాడు. రోమపత్రిక ఈరోజు సరిపుచ్చుకుందామా? వచ్చే వారాన్ని ధ్యానించుదాం, టైం ఎక్కువైపోతుంది. ఓకేనా? అర్థమైంది కదా? పాయింట్లు అర్థమైనాయి కదా? ఈరోజు మీరు ప్రత్యేకంగా రాసుకున్న పదాలను చదవండి. అంటే ఆ సందర్భాలు, ఆ విషయాలు ఏమేమి రాసుకున్నారు? మొత్తానికి ఒక్కొక్కరు చెప్పి కవర్ చేస్తారు. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.